ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ రోమపత్రిక 15వ అధ్యాయం మనం గమనించినట్లయితే చివరి వచనాల్లో పౌలు గారు చెప్తున్నటువంటి విషయం, దేవుని చేత ప్రేరేపించబడినటువంటి వారు చేసేటువంటి పనులు ఎలా ఉంటాయి, దేవుని చేత ప్రేరేపించబడినప్పుడు మరి ఆత్మ నడిపింపును బట్టి ఇచ్చినటువంటి ప్రతిదీ కూడా ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. సహోదరులా, నేను యోదయలో ఉన్న అవిధేయుల చేతుల్లో నుంచి తప్పించబడి యెరూషలేములో చేయవలసిన ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమైనట్లు నేను దేవుని చిత్తం వలన సంతోషంతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లు మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థన ఎందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి ఆత్మ వలన ప్రేమను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. సమాధానకర్త అయిన దేవుడు మీకు అందరికి తోడైండును గాక. ఎటువంటి దేవుడు? మన దేవుడు సమాధానకర్త. ఆ సమాధానకర్త అనేటువంటి దేవుడు మీకు తోడైండును గాక. హల్లెలూయా. మన దేవుడు శాంతి సమాధానాలకు కర్త, అద్భుతాలు చేసేటువంటి వాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసేటువంటి వాడు. దేవునికి అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు, సమస్తము కూడా సాధ్యమే. సో ఈ రోజున దేవుడు పని చేయాలని ఆశ కలిగినటువంటి పౌలు గారు ఏమంటున్నాడంటే, పోరాడుచున్నాను, నా పోరాటంలో మీరు కూడా హల్లెలూయా. నా ఆశ కూడా అదనమాట. ప్రతిరోజు పోరాటమే, ప్రతిరోజు 3:30కి లేవటం పోరాటమే, ప్రతిరోజు దేవుని సందులో గడపటం పోరాటమే, ప్రతిరోజు దేవునికి సమయాన్ని కేటాయించడం పోరాటమే. రాత్రికాల సమయంలో మరి చాలా కష్టమైంది. ఎర్లీ మార్నింగ్ ప్రార్థన అనేటువంటి కష్టమే, ఇష్టం ఉండదు. నిద్ర సమయం, నిద్రను జయించాలి, మంచాన్ని జయించాలి, మొత్తును జయించాలి. ఇవన్నీ జయించినప్పుడు అప్పుడు నీ జీవితంలో సమస్యను జయించగలుగుతావు. నీ సమస్య కంటే ముందు మత్తును జయించగలగాలి, నీ సమస్య కంటే ముందు మంచాన్ని జయించగలగాలి. అక్కడ ఓడిపోయామనుకోండి మనం, ఒకవేళ అతి కష్టం మీద జయించినా కానీ మంచాన్ని జయిస్తాం ఒకసారి, కానీ మత్తును జయించలేం. ఐఎమ్ కరెక్ట్? వింటున్నారా? మీలో చాలామంది మంచాన్ని జయించారంటే మంచాన్ని జయించి పక్కకు వస్తారు. నాకు జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను చాలాసార్లు. 3:30 అయిపోయింది కాబట్టి లేవాలి, ఒకసారి మంచాన్ని జయించి పక్కకు వచ్చేస్తాం, కానీ ఆ మత్తుని జయించలేము. ఒక్కొక్కసారి మత్తు మనల్ని వెంటాడుతూ ఉంటుంటుంది, మత్తు మనల్ని ముంచుతూ ఉంటుంటుంది, ఏం మాట్లాడుతూ తెలియదు. కొన్ని లైవ్లో నేను ఇలాగే మనిషినైతే వచ్చాను కానీ ఏం మాట్లాడనో తెలియని సందర్భాలు కొన్ని చాలా ఉంటాయి నా జీవితంలో. వింటున్నారా? మంచాన్ని జయించాం కానీ మత్తుని జయించలేకపోయాం. ఇదంతా ఒక పోరాటం. ఆ పోరాటంలో మీరు కూడా నాతో పాలు భాగస్తులు ఉండాలని కోరుతున్నాను అంటున్నాడు అపోస్తలుగా పౌలు గారు. హల్లెలూయా. నాతో కలిసి పోరాడవలనని దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభువు యేసుక్రీస్తుని బట్టి ఆత్మ వలన ప్రేమను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుచున్నాను. ఈరోజున ఇదే మాట మీతో చెప్పాలని చెప్పి నేను ఆశపడుతూ ఉన్నాను. ఈరోజున ఇదే మాట బ్రతిమాలుచున్నాను మిమ్మల్ని. మీరు కూడా పోరాటం చేయాలి. పోరాటం ఈజీ కాదు. అది ప్రతి వారి జీవితంలో పోరాటమే, ప్రతిరోజు పోరాటమే. లేవటం పోరాటం, దేవుని సందులో గడపడం పోరాటం, ప్రార్థించడం పోరాటం. ఇవన్నీ పోరాటాలు మనం ఎప్పుడైతే చేస్తామో, నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, వింటున్నారా? ఇవన్నీ పోరాటాలు మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు అద్భుతమైనటువంటి పోరాటం లేకుండా విజయం లేదు. ఎంతమందికి విజయం కావాలి? విజయవంతమైన జీవితం జీవించాలి. నీ వ్యాపారంలో, నీ యొక్క సంసార జీవితంలో, నీ యొక్క కుటుంబ జీవితంలో, నీ యొక్క స్టడీస్లో, ఉద్యోగంలో ఏది పెట్టుకుంటారు, ప్రతిదీ పోరాటమే కాదంటారా? ఖచ్చితంగా. ఆ పోరాటాన్ని జయించాలంటే ఇక్కడ చెప్తున్నాడు ఆయన, నాతో కలిసి పోరాడవలనని ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి ఆత్మ వలన ప్రేమను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుచున్నాను. ప్రేమను బట్టి పోరాటం అంది. ఏం పోరాటం? పోరాటం, ప్రేమతో చేసే పోరాటం. హల్లెలూయా. ఏం ప్రేమ అంటే ఇది? ఆత్మ వలన ప్రేమను బట్టి. కాబట్టి నువ్వు చేసేటువంటి యుద్ధం శరీర సంబంధమైనటువంటిది కాదు, ఆత్మ సంబంధమైనటువంటిది. నీ బిజినెస్ సడన్గా డల్ అవుతుంటుంది, తెలియదు ఎందుకో. నీ వ్యాపారంలో పెను మార్పులు సంభవిస్తాయి, తెలియదు నువ్వు చేసినటువంటి తప్పిదము కానీ. అది ఇదేంటి? ఆత్మలోకంలో జరుగుతున్న యుద్ధం ఇదంతా కూడా. కాబట్టి నువ్వు ఆత్మానుసారమైనటువంటి యుద్ధాన్ని ఫిజికల్గా తుఫాకిచ్చుకునో, గన్నిచ్చుకునో, కత్తిచ్చుకునో యుద్ధం చేస్తే జయించలేము. ఎందుకనంటే ఇది ఆత్మ సంబంధమైన యుద్ధం, ఆత్మానుసారమైన ఆయుధాలతో మాత్రమే చేయాలి. కాబట్టి ఆత్మ సంబంధమైన యుద్ధాన్ని భౌతిక సంబంధమైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్తో మనం యుద్ధం చేసినట్లయితే సాధించలేం. వింటున్నారా? నెగ్గలేం, జయించలేం. ఈ సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? జయించలేం మనం. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. సో మీ జీవితంలో అందరికీ పోరాటాలు ఉంటాయి, అందరికీ సమస్యలు ఉంటాయి,
అందరికీ బంధకాలు ఉంటాయి. కానీ విజయం ఎంతమంది కావాలంటే అందరూ చేతులు ఎత్తేస్తారు. పోరాటం లేనిది విజయం లేదు. ప్రతిరోజు పోరాటమే. హల్లెలూయా. కాబట్టి ఆత్మీయ జీవితంలో ప్రతిరోజు పోరాటం ఉంటుంది ప్రియులారా. చూడండి, ఎగ్జామ్స్ అందరికీ ఉంటాయి, కానీ ఎంతమంది ఆనందిస్తారంటే పాస్ అయినోడు ఆనందిస్తాడు. వాడు ఈరోజు ఎందుకు పాస్ అయ్యాడు? ఆ రోజున కష్టపడ్డాడు, ఆ రోజున నిద్రమా అనుకున్నాడు, ఆ రోజున త్యాగం చేస్తాడు కాబట్టి ఈ రోజున ఆనందిస్తున్నాడు. ఈ రోజున ఎందుకు విచారిస్తూ ఉన్నారు కొంతమంది అంటే ఆ రోజున చదవలేదు, ఆ రోజున ఎంజాయ్ చేశారు. అందుకే ఈరోజు కష్టపడ్డాడు రేపు సుఖపడతాడు, ఈరోజు సుఖపడ్డాడు రేపు కష్టపడతాడని పెద్దలు ఎందుకు చెప్పారంటే దీన్ని బట్టి చెప్పారనమాట. లేదు బ్రదర్, నేను ఎంతో కష్టపడి చేశాను కానీ ఫలితం లేదు. అందుకే ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ విత్ గాడ్. హల్లెలూయా. మనం దేవునితో కలిసి పనిచేయాలి, దేవుని ద్వారా పనిచేయాలి. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? ఆత్మ వలన ప్రేమను బట్టి. మామూలు ప్రేమ అంటలేదు, మీ ప్రేమ అంటలేదు ఆయన. ఆత్మ కలిగించే ఐక్యత, ఆత్మ వలన పొందినటువంటి ప్రేమను బట్టి మీరు పోరాటం చేస్తే అప్పుడు విజయం వస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ రోజున మీ జీవితంలో విజయం కావాలంటే కోపంతోనో, ఆవేశంతోటో, రోషంతోటో, ఇలా వెళ్ళిపోతే విజయం సాధించలేము మనం ఎప్పుడు కూడా. వింటున్నారా? ఆత్మ సంబంధమైనటువంటి ప్రేమ దోషములన్నింటినీ కప్పేస్తుందంట. హల్లెలూయా. వింటున్నారా? అందుకనే ఆత్మ వలన గమనించాలి, ఆత్మ వలన ప్రేమను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుచున్నాను అన్నాడు. ఈ ఆత్మ వలన కలిగించేటువంటి ప్రేమ, ప్రేమ అంటే ఏంటి? యోహాను పత్రికలో ఉంటుందన్నమాట. గాడ్ ఈజ్ లవ్, దేవుడు ప్రేమ అన్నాడు. సో ప్రేమ అంటేనే దేవుడు. సో ఇక్కడ ప్రేమ యుద్ధం అంటే ఏంటంటే దేవుని యుద్ధం. హల్లెలూయా. గొలియాతుతో దావీదు చేసినటువంటి యుద్ధం ప్రేమ యుద్ధం. అంటే ప్రేమైనటువంటి దేవుణ్ణి యుద్ధం చేయడానికి పంపించాడు. హల్లెలూయా. నిలబడ్డది దావీదే, రాయేసింది దావీదే, కానీ గొలియాతుని చంపింది మాత్రం దేవుడే. గొలియాతు ప్రాణం తీసింది మాత్రం దేవుడే. గొలియాతుని సమూలం చేసింది మాత్రం దేవుడే. ఆ యొక్క సమాధి చేసింది మాత్రం దేవుడే. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, జాగ్రత్తగా గమనించండి. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలను చాలా విలువైనటువంటివిగా మీరు భావించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యుద్ధం లేకుండా విజయం లేదు. మీ జీవితంలో పోరాటాలు ఉన్నాయా? యుద్ధం చేయండి. ఏమి యుద్ధం? ద్వేషంతో, అసూయతో, గ్రీవ్, చాలా ద్వేషంతో, అసూయ, అలాంటి యుద్ధాలు కాదు. మరి ఎటువంటి యుద్ధాలు చేయాలంటండి? అమ్మ, ఎటువంటి యుద్ధాలు చేయాలి అంటే ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధాలు చేయాలి. మనం ప్రేమ కలిగిన యుద్ధాలు చేయాలి, ప్రేమతో యుద్ధం చేయాలి అని పౌలు గారు పిలుపునిస్తూ ఉన్నాడు. నాతో కలిసి పోరాడండి, ఆత్మ వలన ప్రేమతో మిమ్మల్ని బతిమాలుచూ ఉన్నాను. సమాధానకర్త అయిన మీకు దేవుడు తోడైండును గాక. పోరాడమంటున్నాడు, సమాధానకర్త అయిన దేవుడు అంటున్నాడు. అర్థమవుతుందా? పోరాటం చేయాలంట, కానీ సమాధానకర్త అయిన దేవుడు, సమాధానకర్త అయిన దేవుని తీసుకుని వెళ్ళి పోరాటం చేయమంటున్నాడు. సమాధాన పోరాటం. హల్లెలూయా. అర్థమైందా? సమాధాన పోరాటం. కాబట్టి నీ పోరాటం దేని కొరకంటే నీ భర్తతో సమాధానం కొరకు నీ పోరాటం. హల్లెలూయా. నీ పోరాటం దేని కొరకంటే నీ యొక్క రిలేషన్ బాగుపడటానికి పోరాటం. నీ పోరాటం దేని కొరకంటే నీ యొక్క వ్యాపారం అభివృద్ధి చెందడానికి పోరాటం. నీ పోరాటం దేని కొరకంటే ఎదుటి వాళ్ళ నాశనం కొరకు కాదు, మేలు కొరకు. హల్లెలూయా. నీ పోరాటం దేని కొరకంటే ఆత్మల రక్షణ కొరకు, అవతల నాశనం కొరకు కాదు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. వింటున్నారా? జాగ్రత్తగాను, చాలా జాగ్రత్తగా వినాలి. నీ పోరాటం దేని కొరకంటే ఎదుటి వ్యక్తి యొక్క నాశనం కొరకు కాదు, ఆత్మల రక్షణ కొరకు. ప్రేమ పోరాటం, సమాధానకర్త అయినటువంటి దేవుని ద్వారా చేసే పోరాటం ఇప్పుడు కూడా ఈ విధంగా ఉంటుంది. ఎవరికి హాని చేయదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరికి హాని చేయదు. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడా, నీకే వందనాలు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులరా, జాగ్రత్తగా వింటూ ఉన్నారా? దేవుని యొక్క ఉద్దేశాలు ఎప్పుడు కూడా మన మేలు కొరకు, మన బాగు కొరకు ఉంటాయి. యుద్ధమే చేయాలి, పోరాటమే చేయాలి, కానీ ఏమంటే
ఆత్మ వలన ప్రేమతో చేయాలి. సమాధానకర్తమైనటువంటి దేవుడు మనకు తోడుగా ఉండాలంట. నువ్వు వెళ్ళే యుద్ధంలో సమాధానకర్త అయిన దేవుడు తోడుగా ఉండాలంట. అంటే యుద్ధము చేయాలి కానీ సమాధానకరంగా ఉండాలి. అసలు ఈ యొక్క కోణము ఇది మనకి అర్థమవుతూ ఉన్నదా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా? యుద్ధం చేయండి, పోరాడండి, నాతో కలిసి పోరాడండి అని చెప్పినటువంటి ఆయనే సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడేయండును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, దావీదు గొలియాతు చంపటానికి ముందుకెళ్ళిపోయాడు. అదే దావీదు సౌలు చంపుతుంటే పారిపోతూ వచ్చాడు. వింటున్నారా? గొలియాతుని సమూలంగా నాశనేసిపడి సమాధి చేసినటువంటి దావీదు సౌలు చంపుతుంటే భయపడిపోతూ ఉన్నాడు. సౌలు చంపుతుంటే పారిపోతూ ఉన్నాడు. కారణం సౌలుకున్న బలాన్ని బట్ట కాదు, సౌలుకున్న గొప్పతనం బట్ట కాదు, సౌలు మీద ఉన్న దేవుని యొక్క అభిషేకాన్ని బట్టి. హల్లెలూయా, వింటున్నారా? ఆత్మ సంబంధమైన ఆత్మానుసారమైన వ్యక్తులతో చేయలేము కాబట్టి ఏం చేస్తున్నాడు ఈయన? దేవుని ఆత్మచేత అభిషేకించబడినటువంటి వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తితో నేను పోరాటం చేయకూడదు, ఆ వ్యక్తికి వ్యతిరేకంగా పోరాటం చేయకూడదు. అలా చేస్తే నా దేవునికి వ్యతిరేకంగా పోరాటం చేసినట్టు అవుతుందని చెప్పి తప్పించుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఎర వేశారు, చేప వచ్చి ఏం చేయాలి? ఆ ఎర నుంచి తప్పించుకుంటే అయిపోతుంది. అంతేగాని దానికి వ్యతిరేకంగా పోరాటం చేసేది ఏమన్నా చేసిందంటే ఆటోమేటిక్గా ఎర్రలో పడుతుంది, వలలో పడుతుంది, అగ్గాలంలో పడుతుంది. ఈరోజు నేను చాలామంది యొక్క ఆలోచన ఎలా ఉన్నదంటే, పరిస్థితులను బట్టి ప్రభు వైపు చుట్టం మానేసేసి పరిస్థితుల్ని ప్రభావితం చేస్తూ, పరిస్థితుల కొరకు పనిచేస్తూ, పరిస్థితుల్లో జీవిస్తూ, పరిస్థితుల కొరకు ఆలోచన చేస్తూ ఉన్నారు. జాగ్రత్త నా ప్రియమైనటువంటి వాళ్ళారా. ఏ పరిస్థితి కొరకైనా పర్మనెంట్గా మనం నిర్ణయాలు తీసుకోకూడదు అక్కడ ఎప్పుడు కూడా. ఎస్, సిచ్యువేషన్ మారుతుంది, పరిస్థితి మారుతుంది, టైం మారుతుంది, అన్నీ మారుతుంటుంటాయి. ప్రభు మాత్రం మారడు. ప్రభుని బట్టి నిర్ణయాలు తీసుకుంటే పర్మనెంట్ సొల్యూషన్, పర్మనెంట్ నిర్ణయాలు ఉంటాయి. కాబట్టి నీ దేవుడు ఎప్పుడు కూడా నిన్ను హెచ్చించేవాడు, నిన్ను ఫలింపజేసేవాడు, నిన్ను విస్తరింపజేసేటువంటి వాడు. ఆదికాండం 1:8 ఏమంటాడంటే, మీరు ఫలించి విస్తరించండి అంటాడు. యోహాను సువార్త 15 మీరు బహుగా ఫలించినట్టు. అంటే మనిషి యొక్క జీవితం ఇప్పుడు కూడా ఫలవంతంగా బహుగా ఫలించాలి, విస్తరించాలి, అభివృద్ధి చెందాలి. అది దేవుని యొక్క ఉద్దేశమైనది. ఈ యొక్క సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలని చెప్పి ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా జాగ్రత్తగా వినాలి. కాబట్టి ఈ యొక్క 2 వచనాలు చదివినట్లయితే అస్సలు మనకి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే కానీ అర్థం ఏమంటుంది? నాతో కలిసి ఏం చేయాలంటే మీరు పోరాడాలి అని చెప్పినటువంటి ఆయనే మళ్ళీ ఏమంటూ ఉన్నాడు? సమాధానకర్తైన దేవుడు మీకు తోడైయుండునుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ దిస్. పోరాడండి, కానీ దేవుని సహాయంతో. ఎటువంటి దేవుని? సమాధానకర్త అయినటువంటి దేవునితో సమాధానం కొరకు పోరాడండి, శాంతి కొరకు పోరాడండి, ఐక్యత కొరకు పోరాడండి, ప్రేమ కొరకు పోరాడండి, న్యాయం కొరకు పోరాడండి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వినాలి. ఈరోజు నీ మాటలు వింటున్నటువంటి మీలో చాలామంది పోరాటాలు చేస్తూ ఉన్నారు. ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, పేదరికంలో, ఒంటరితనంతో, మానసిక ఒత్తిడిలో, కృంగుదలలో, వీటన్ని పోరాటాలు చేస్తూ ఉన్నారు. కానీ జయించలేకపోతున్నారు. కారణం ఏంటంటే మనకున్న హెడ్ నాలెడ్జ్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, వీటిని బట్టి ముందుకెళ్ళిపోయి దీన్ని ఎలా చేయాలి అని ఆలోచనతో ముందుకెళ్ళిపోతున్నాం, ఓడిపోతూ ఉన్నాం. కానీ ఇక్కడ ఏం చేయాలంటే పోరాటం చేసేటువంటిది ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవలను. ప్రార్థనల యందు పోరాటం. ఆ పోరాటంలో మన ఎవరు ఉండాలంటే శాంతి సమాధానాలకు కర్త అయినటువంటి దేవుడు తోడుగా ఉండాలంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇటువంటి పోరాటంలో ఎప్పుడైనా ప్రాబ్లం వస్తుందా? ఇటువంటి పోరాటంలో ఎప్పుడైనా సమస్య వస్తుందా? ఎస్, నువ్వు పనిచేసే పనిలో ప్రతిదీ పోరాటమే. నీకు ఆ జాబ్ పోరాటమే, ఆ బిజినెస్ పోరాటమే, అన్ని పోరాటాలే. మరి ఎలాగ దాన్ని విస్తరింపజేసుకోవాలి, ఎలాగ ఫలింపజేసుకోవాలి, ఎలాగా అది ఫలవంతమైన బిజినెస్గా మార్చుకోవాలి అని చూసినట్లయితే ప్రభు యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోవాలి, ప్రభు యొక్క చిత్తాన్ని తెలుసుకోవాలి, ప్రభు యొక్క మనసును గ్రహించాలి. హల్లెలూయా. చూడండి, దేవుడి యొక్క ఆలోచన చూసినట్లే ఆదికాండంలో ఏం చేస్తున్నాడు? ఆయన ఆకాశం జయంతో కొలిచాడు, భూమిని పాత పెట్టమంటున్నాడు. ఒకసారి ఆలోచింది, ఆకాశాన్ని జయంతో కొలిచాడంటే ఆయన అసలు ఆయన చెయ్యి ఎంత పెద్ద ఉంటుంది? అటువంటి ఆయనకి భూమి పాదపీఠం అంటే ఎక్కడ కుదురుతుంది అసలని?
ఇక్కడ దేవుడికున్న గొప్పతనం ఏంటంటే ఆయన ఎంత పెద్దవాడైనా అవ్వగలుగుతాడు, ఆకాశ మహాకాశం పట్టజాలం దేవుడు అవ్వగలుగుతాడు, అలాగే నీ చిన్ని హృదయంలో కూడా నివసించగలిగినటువంటి చిన్నవాడు అవ్వగలుగుతాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, ఆకాశ మహాకాశ పట్టజాలనంత గొప్ప దేవుడు అవ్వగలుగుతాడు, నీ చిన్న హృదయంలో ఇమిడిపోయేంత చిన్న దేవుడు అవ్వగలుగుతాడు. ఆయన ఎలాగైనా ఉంటాడు, ఏదైనా చేస్తాడు, ఎప్పుడైనా చేస్తాడు, ఎక్కడైనా చేస్తాడు. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి. సో దేవునికి అసాధ్యమైనటువంటి ఏమీ లేదు, దేవునికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. కాబట్టి మీరు నాతో కలిసి విశ్రాంతి పొందినట్లు మీరు నా కొరకు దేవునికి చేసేటువంటి ప్రార్థనలు ఏందో నాతో కలిసి పోరాడవలను. ప్రార్థనా పోరాటం, ప్రార్థనా పోరాటం, ప్రార్థనా పోరాటం. హల్లెలూయా. ఈ రోజున ఈ విషయంలో మనకు పోరాటం ఉన్నదా? ప్రభు సన్నిధిలో గడపడంలో, ప్రభుతో గడపడంలో, ప్రభుకు దగ్గరగా గడపడంలో, ప్రభు నామాన్ని మహింపరచడంలో ఉన్నదా? పోరాటం ఉన్నదా? ఆలోచన చేయాలి. యుద్ధం లేకుండా విజయం ఉండదు, పోరాటం లేకుండా ప్రతిఫలం ఉండదు. యేసుక్రీస్తు ప్రభువారు మనకు రక్షణ ఉచితంగా ఇచ్చాడు, అందరికీ తెలిసి ఉచితమే. కానీ అది ఉచితంగా వచ్చింది కాదు. ఆయన సిలువలో శ్రమలు అనుభవించి రక్తం కార్చి సమస్తము కూడా సమర్పించి అలా వచ్చినటువంటి రక్షణ ఉచితం అనిపిస్తుంది మనకి. ఏది ఉచితంగా రాదు. సమ్ వన్ హ్యాస్ పెయిడ్. ఎవరో వెళ్ళ చెల్లిస్తేనే అది మన వరకు వస్తూ ఉంటుంటారు. ఈ సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలని ప్రభు పేరు మనం చేస్తున్నాను. హల్లెలూయా. వెంటనే సమ్ వన్ హ్యాస్ పెయిడ్, ఎవరో వెల చెల్లించారు కాబట్టి అది నీకు ఉచితంగా అనిపించగలుగుతున్నావు. ఈరోజు ఇక్కడ ఏదైనా సరే ఎవరో దానికి వెల చెల్లించారు, ఎవరో దానికి మూల్యం చెల్లించారు. ఈరోజు మనం స్వేచ్ఛగా హాయిగా నిద్రపోతున్నాం. అంటే ఎవరో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు సరిహద్దుల్లో. వాళ్ళు చేసిన త్యాగాన్ని బట్టే ఈ రోజున మన జీవితాలు ఈ విధంగా ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతూ ఉన్నాయి. అలాగే యేసే నన్ను ప్రేమించి నీ కొరకు నా కొరకు ఎంతో త్యాగం చేశాడు, ప్రాణాన్ని పెట్టాడు, సిలువలో రక్తం కార్చాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఆయన చెల్లించిన వేల ద్వారా ఈరోజు మనం జీవించగలుగుతున్నాం, మన జీవితంలో అద్భుతాలు చూడగలుగుతున్నాం, ఆశీర్వాదానికి వారసులవుతున్నాం. కాబట్టి దేవుడు చేసిన త్యాగాన్ని బట్టి ఈరోజు మన జీవితాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతూ ఆశ్రయించబడితే అనేక మందికి దీవెనకరంగా ఉంటూ ఉన్నాయి. ఈ యొక్క సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది, అసత్యం మిమ్మల్ని బంధకాల్లో ఉంచుతుంది, అసత్యం మిమ్మల్ని అయోమయంగా చేస్తుంది. కాబట్టి ఈరోజు మీరు సత్యాన్ని నమ్ముతున్నారా? సత్యమా? ఏది సత్యం అనేటువంటిది ఖచ్చితంగా ప్రభు తెలియజేస్తాడు. యేసు నేనే మార్గం సత్యం జీవం అన్నటువంటి దేవుడు, ఆయనే సత్యం. హల్లెలూయా. ఎవరండి? ఆయనే సత్యం. కాబట్టి ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడు చేసినటువంటి అద్భుతాలను బట్టి, ఆశ్చర్యమైన కార్యాలు బట్టి సమస్త మహిమ మన యేసుక్రీస్తు ప్రభువుల వారికి చెల్లును గాక. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. కాబట్టి ప్రభు కొరకు రోషంగా జీవించాలనుకోవటం మంచిదే, ప్రభుని మహింపరచాలనుకోవటం మంచిదే. కానీ కేవలం ఆచారంగా మనం దేవుని మహింపరిచినంత రాని ఏ విధమైన ఉపయోగం ఉండదు. మరి దేవుని మహింపరిచేటప్పుడు చాలా అద్భుతంగా, ఆశ్చర్యకరమైన రీతిలో సంతోషంగా, సమాధానంగా ఉండి గడుపుదాం. మరి ఈరోజు ఈ యొక్క వాక్య వెలుగులో మీరు నడిపించబడ్డారని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. గమనించాలి,